మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికి అనంత మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. షాలేం స్వరం చూస్తున్న మీకు అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఈ రాత్రి వేళ దేవుని వాక్యములు ఉపమానాలు మనం చదువుతూ ఉన్నాం. అందులో మార్కు సువార్తలోకి మనం వచ్చాం. మార్కు సువార్త 13వ అధ్యాయంలో ఒక ఉపమానాన్ని మనం చదువుకుందాం. 13వ అధ్యాయము 28వ వచనం. అంజూరపు చెట్టు చూచి ఒక ఉపమానము నేర్చుకుని, దాని కొమ్మ ఇంకా లేతనదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుతూ చూచున్నప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనిడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశ భూమియు గతించును కానీ నా మాటలు గతింపవు. ప్రభు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దేవాతి దేవుడు ఉపమానాలు చెబుతున్నట్టుగా మనం వింటూ ఉన్నాం. ఈ శీర్షికలో మత్తయి సువార్తను మనం ప్రారంభించాం. మత్తయి సువార్తలో ఉన్న ఉపమానాలన్నీ కూడా చదువుకుంటూ వచ్చాం. తర్వాత మార్కు సువార్తలో ప్రభు ఉపమానం అంటే కొన్నిటితో పోల్చాడు. కొన్నిటితో దేవుడు పోల్చాడు. దేంతో పోల్చాడంటే చెట్లతో పోల్చాడు, వస్తువులతో పోల్చాడు, నీటితో పోల్చాడు, పువ్వులతో పోల్చాడు, ఆ తర్వాత మానవుని జీవితంతో పోల్చాడు, సమాధులతో పోల్చాడు. అర్థమవుతుందండి? చాలా విధాలుగా దేవుడు పోలుస్తూ వచ్చాడు. గింజతో పోల్చాడు, అంటే నీటితో పోల్చాడు, సరస్సుతో పోల్చాడు. మానవుని జీవితంలో కొన్ని పోలికలు ఉన్నాయి. అంటే ఉదాహరణగా చెప్పాడు అనమాట. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఎగ్జాంపుల్స్. దీన్నే ఉదాహరణ అంటారు. దీన్నే మన భాషకి చెప్పండి, బైబిల్ భాషలో ఉపమానాలని చెప్పబడుతుంటే దాన్ని చూసి మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఈరోజు ఉపమానం ద్వారా మనం ఏం చేయాలి? విన్నైనా ఉపమానం ద్వారా నేర్చుకోవాలి. ఈరోజు ఒక పాఠం మనతో నేర్పిస్తున్నప్పుడు ఆ పాఠం మన కొరకే అని అన్వయించుకొని వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యం నేర్చుకోవడానికి జీవితకాలం మట్టు కూడా ధ్యానం చేసినా సరిపోదు. దాదాపు నేను 23 సంవత్సరాలు, ఎన్నేళ్ళు ఈ సంవత్సరంతో కలిపితే 24, దాదాపుగా దానికి ముందు ఇంకో 2 సంవత్సరాలు లెక్కేసుకుంటే అది పసి వయసు అనుకో, పాలు తాగే వయసు అనుకుందాం. అంటే ఏమి తెలియదు. 2 సంవత్సరాలు. ఇప్పుడు కొంత జ్ఞానం కలిగిన వచ్చిందనుకో, 3 ఏళ్ళు అనుకో, కొంచెం మాట్లాడే తీరు అన్నీ అర్థమవుతుంది. మామూలుగా గుర్తుపడతారు పిల్లలు. అలాగైతే 24 సంవత్సరం ఎండింగ్కి వచ్చాం మనం. 24 సంవత్సరాలు బైబిల్ గ్రంథాన్ని నేను చదువుతూ ఉన్నా, ఇంకా నేను చదువుతూనే ఉన్నాను, ఇంకా నేను నేర్చుకుంటూనే ఉన్నా. దేవుని వాక్యం నవనూతనమైనది. ఈ మాసానికి ఏం కావాలి ప్రభు అని దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉదయకాలంలో ఆలోచిస్తూ ధ్యానం చేస్తుంటే అనేక నూతనమైనటువంటి తలంపులతో దేవుని వాక్యం రాయబడుతుంది. మనకెప్పుడు ఎలా ఉండాలి? టెక్నాలజీలో ఎట్లా ఉండాలి? కొత్తగా ఉండాలి. ఏ వస్తువు కొని ఎలా కనిపిస్తుంది మనకు? ఏమన్నా న్యూ క్వాలిటీ వచ్చిందా? కొత్తదనం ఏమైనా వచ్చిందా? చూడండి, ఒకప్పుడు సెల్ సిమ్ మామూలుగా ఉండేది. ఇప్పుడు ఏ జీకి వచ్చింది? 5G. 4G పోయింది, 2G పోయింది, 3G పోయింది, 4G పోయింది, ఇప్పుడు 5Gకి వచ్చింది. నెట్ కూడా 4G ఉంది, 5Gకి. అంటే కాలం మారే కొద్దికి అన్నీ మారుతున్నది, సంవత్సరాలు మారుతున్నాయి. కానీ దాని కాలాల పాటికి మామూలుగా ఉత్పత్తులో కాలాలు మారుతున్నాయి, కాలాలు మారడం లేదు. కాలం దాని పని చేసుకుని పోతుంది. కానీ మారుతుంది ఎవరు తెలిసిన? మనిషి మారుతున్నాడు. మనిషి దానికి అనుగుణంగా మారిపోతున్నాం మనం. ఈ వాక్యంలో యేసు ప్రభువారు ఉపమానం చెబుతున్నాడు. ఉపమానం దాన్ని నేర్చుకుని అన్నాడు ఆయన. ఏం చేయాలట? నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను, మీరు నేర్చుకోవాలి. పిల్లలు నేర్చుకున్నట్లుగా పెద్దలు కూడా నేర్చుకోవాలి. వాక్యం నేర్చుకోవడానికి వయసుతో తారతమ్యమే లేదు. ఏంటండి? వాక్యం నేర్చుకోవడానికి వయసుతో పని లేదు. చిన్నలైనా నేర్చుకోవాలి, పెద్దలైనా నేర్చుకోవాలి, వృద్ధులైనా నేర్చుకోవాలి. దేవుని వాక్యం నేర్చుకోవడం కాదు, వాటిని రాసుకోవాలి కూడా. నా ఉపదేశం అది దేవుని మాట. ఎవరిని గురించి నేర్చుకుంటావు అంటే ఏమంటే దేవుని గురించి నువ్వు నేర్చుకుంటూ ఉన్నావు. ఈ రాత్రి వేళ ఉపమానము నువ్వు నేర్చుకో. అంజూరపు చెట్టు చూచాడని రాయబడుతుంది. ఒక ఉదాహరణ చెప్పాడు. ఏ చెట్టు అన్నాడు? అంజూరపు చెట్టు అన్నాడు. ఇశ్రాయేలు దేశంలో అరుదుగా కాదు,
చాలా విరివిగా, అరుదు అంటే ఎక్కడో ఒకటి, విరివిగా అంటే ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇప్పుడు మనం జనరల్గా చెప్పండి, పండ్లు, అరటి పండ్లు ఎట్లా దొరుకుతుంది? అసలు ఏ కాలంలో అయినా దొరుకుతుంది అరటి పండు. నువ్వు ఎండాకాలంలో, చలికాలంలో, వానాకాలంలో అట్లా దొరుకుతుంది. ఇశ్రాయేలు ప్రజలకి అంజూరపు చెట్టు యొక్క ఫలాలు మంచి బలము కలిగింది. అంజూరపు ఫలం పండ్లు, అంజూరపు పళ్ళు వలె విరివిగా దొరికినట్లుగా అది ఏ కాలానికి రావతో వసంతకాలానికి ఎలాగైతే ఇక్కడ రాబడిన మాట ప్రకారం లేతదై చిరిగించినప్పుడు అని చూస్తున్నాం. దాని కొమ్మలు ఇంకనూ లేతవైనప్పుడు కాలం రాశాడు, సమయం రాశాడు. మనం చూస్తూ ఉన్నాం. ఎండాకాలంలో అంతా కూడా ఆకులన్నీ రాలిపోతే తర్వాత మే జూన్కి అంతా ఏమవుతుందండి, ఆకులన్నీ కూడా చిగురుస్తాయి. ఆ తర్వాత కొంచెం ఇప్పుడు ఏ కాలంకి వచ్చాం, చలికాలం, వర్షాకాలానికి సమీపములో తర్వాత వింటర్ అయిపోతుంది. మళ్ళీ ఆ తర్వాత సమ్మర్ వస్తుంది. అంటే కాలాలలో దాని కాలాలు తగినట్టుగా అది మారుతూ ఉంది, దాని పని అది చేస్తూ ఉంది. కానీ మానవుడు ఎన్ని విన్నా, ఎంత చదివినా, ఎన్ని స్థలాలు చూసినా, ఎంత అనుభవించినా తృప్తి లేదు. ఇంకా 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 కావాలి. మన జీవితాలకి, దేహానికి ఏమి లేదంటే తృప్తి లేని జీవితం. అందుకే దేవుని వాక్యంలో రాయబడుతుంది, ఇక్కడ మనం చదువుతున్నాం, వసంతకాలం సమీపమై ఉన్నదో తెలుసుకోవాలి. ఎందుకని అంటే ఆ ఉదాహరణ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రభు యొక్క రాకడ గురించి ఇక్కడ మాట్లాడుతూ, అంజూరపు చెట్టు ఎట్లయితే చిగురుస్తుందో, దానికి ఎలాగైతే సమీపమవుతుందో దేవుని రాకడ దినాలు కూడా అలాగ సమీపంగా ఉన్నాయి అని చూస్తూ ఉన్నాం. అంటే ప్రభు రాకడ సమీపంగా ఉన్నాయి కాబట్టి నేర్చుకోవాలి. చాలామంది అంటారు, నేను చిన్నప్పటి నుంచి ప్రభు వస్తాడు, ఇప్పుడు వస్తాడు. దొంగ ఎప్పుడు వస్తాడు, ఎవరైనా చెప్పి వస్తారా తెలియదు. యేసు ప్రభు వారి దృష్టికి బాగా వినాలి, ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందంటే దేవుని లెక్కలో ఇది 2వ రోజు. ఎన్నో రోజు ఇది? 1 దినము 1000 దినములతో సమానం. ఎవరికదా? దేవుని దృష్టిలో 1 రోజు 1000 రోజులతో సమానం. ఇప్పుడు ఎన్నో రోజు? 2000 సంవత్సరాలు. అంటే ఇప్పుడు దేవుని దృష్టి ఎన్నో రోజు? మన వయసు ఎంత అంటే, మన వయసు ఎన్నో చెప్పచ్చులే. నీకు 40 ఉంటుందో, 30 ఉంటుందో, 50 ఉంటుందో, 60 ఉంటుందో, 10 ఉంటుందో, 5 ఉంటుంది, నీ ఇష్టం. అది నీ వయసుతో పని లేదు. ఎవరి వయసుకి లెక్కేయాలా? యేసు క్రీస్తు వయకి. అంటే అలా పోల్చుకోవాలి. నేను చిన్నప్పటి నుంచి అంటున్నానయ్యా, నేను 30 ఏళ్ళకి చర్చికి పోతాను, 40 ఏళ్ళకి చర్చికి పోతున్నాను, యేసు ప్రభు వస్తాడు, ఇంకా రాలేదు, వస్తాడు. అందుకే ప్రభు వచ్చేది ఖచ్చితం, మనం పోయేది కూడా ఖచ్చితమే. ఈ భూమి మీద మానవ జీవితానికి శాశ్వత కాలం ఎక్కడ లేదు. బైబిల్ ఉంటుంది, మనం యాత్రికులము, మన పరదేశులమని, మన గుడారం శిథిలమైపోతున్నారు రాయబడింది. గుడారం అని 2వ కొరింథీ పత్రిక 5:1 ఈ దేహం అనే గుడారం ఖచ్చితంగా శిథిలం అవ్వాల్సిందే. చూడండి, ఎవరు లేని నీళ్ళు ఏమైపోతాయి లాస్ట్కి. అదే లాస్ట్కి కొన్ని రోజులు పాతబడిపోయి మొత్తం కూలిపోతుంది. కొన్ని ఏళ్ళకైనా సరే అది కూలేది గ్యారెంటీ. అంటే ఎందుకు చెప్తున్నాం అంటే జీవితము ఈ లోకం అశాశ్వతం, ఉండబోయేదే శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంది, అది పరలోకం. అందుకే నేను వచ్చి మీ కొరకేం చేస్తున్నాను, స్థలము సిద్ధపరచ వెలుచూ ఉన్నానన్నాడు. యేసుక్రీస్తు రాకడ కొరకై మనం సిద్ధపరచబడిన కన్యకులుగా ఉండాలి. ఈరోజు మనం ఈ లోకం విడవబడితే నేను యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళగలను అనే నిరీక్షణతో, నమ్మకంతో మనం ఏం చేయాలి, మనం బ్రతకాలి. అలా బ్రతకడానికి కొరకై మనం ప్రయత్నం చేయాలి. మనం అలా బ్రతకలేకపోతున్నామంటే, అలా ఉండలేకపోతున్నామంటే మన భక్తి జీవితంలో బలహీనతలు ఉన్నాయని అర్థం. ప్రభువు నమ్ముకున్న మన జీవితంలో ఇంకా పరలోకానికి వెళ్ళాలంటే సామాన్యమైన పని కాదు. ఒక సీఎంను కలవలన్నా, ఒక పిఎంను కలవాలన్నా పర్మిషన్ చాలా ప్రాముఖ్యం. ఆ పర్మిషన్ కూడా ఏ స్థాయిలో ఉండాలో, ఏ స్థితిలో ఉండాలో, దానికి కూడా ఎన్ని అర్హతలు కలిగి వాటిని ప్రయత్నించాలో ఆలోచన చేద్దాం. దేవుని వాక్యంలో రాయబడిన మాట మనం ఇక్కడ చూస్తే, యేసు ప్రభు వారిని కలవాలనంటే మనం ముందుగా ప్రభు దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ ఉపమానం అంజూరపు చెట్టు నుంచి వచ్చి ఒక ఉపమానం ఏం చేయాలట, నేర్చుకో. 20 అడుగులు పొడవు ఉంటుంది అది ఉపమానంలో. ఈ అంజూరపు చెట్టు
ఈరోజు మన భారతదేశానికి ఏమిటి, మన భారతదేశానికి మన జాతి చెట్టు ఏదో తెలుసా? ఒకటి మాడి చెట్టు, రెండవది మర్రి చెట్టు. మామిడి చెట్టు, మర్రి చెట్టు. భారతదేశంలో ఎక్కువగా ఎక్కడ పోయినా ఎక్కువ కనిపించే, ఏ విలేజ్ పోయినా మొదట కనిపించేది మామిడి చెట్టు, నెక్స్ట్ మర్రి చెట్టు. ఒక్కొక్కరు దేశానికి ఒక్కొక్కటి ఫేమస్. అలాగైతే ఇశ్రాయేల్ దేశానికి ఏది ఫేమస్ తెలుసా? అంజూరపు చెట్టు ఫేమస్. మనం ఎప్పుడైనా గెలిచామనుకోండి, ఎవరైనా బహుమతి ఆ దినాల్లో ఎవరైనా గెలిస్తే, ఒక రన్నింగ్ రేస్ గెలిచారు, లేదా ఒక కబడ్డీ గెలిచారు, లేదా ఒక ఖోఖో గెలిచారు. ఇప్పుడు మన భాషకు అర్థమవడానికి చెప్తున్నాను. మనం ఏదైనా గిఫ్ట్లు ఇస్తాం, ఇక్కడ మెమోంటేస్ ఇస్తాము, లేకపోతే స్టీల్ ఇస్తాము, ఇంక గిన్నెలు ఇస్తాము, ఏమేమి స్కూల్ తగినట్టుగా వాళ్ళ స్థాయి తగినట్టుగా ఇస్తాము. అక్కడ కానీ విజయవంతులైనప్పుడు వాళ్ళు ఏమి ఇస్తారు తెలుసండి? అంజూరపు చెట్టు గిఫ్ట్గా ఇస్తారు వాళ్ళు. అంజూరపు చెట్టు గిఫ్ట్గా ఇస్తారు వాళ్ళు. ఈరోజు కూడా మనం చూస్తున్నాం, ప్రపంచ యావత్తు కూడా క్రిస్మస్ పర్వదినాన ఏ ట్రీ పెడుతున్నారు? ఏమండి, క్రిస్మస్ ట్రీ పెడతారు. బైబిల్లో ఎక్కడా రాయబడలేదా క్రిస్మస్ ట్రీ అని? ఓ పేదవాడు దేవునికి ఏమి ఇవ్వగలంటే తన ఇంటి దగ్గర నుండి చెట్టు, ఆ చెట్టును ఇవ్వడానికి కొరకే దేవుని దైవ సేవకు దగ్గర ఇచ్చారు. అది నేటికి ఏమైంది తెలిసిన? ఫేమస్గా మార్చబడింది. ఎక్కడ ఏ ఇంటికి పోయినా ఖచ్చితంగా పైన స్టారు, ఇంట్లో స్టారు కదండి. చర్చిలో ఖచ్చితంగా క్రిస్మస్ ట్రీ పెడతారు, ఆ తర్వాత పైనేమో స్టార్ పెడతారు. సో ఇవి ఎన్నో ఆచారాలతో కూడుకున్నటువంటి వైవిధ్యమైన లోకములు మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆచారాల గురించి మనకు అనవసరం, కానీ ఆత్మీయులుగా మనం ఎలా బ్రతకాలి ముఖ్యం. ఏమంటే ఏమి పెట్టావా, ఏమి కట్టావా, ఏమి తెచ్చావో అది ముఖ్యం కాదు, కానీ నీ జీవితం ఎలా కాపాడుకున్నావు అనేది ముఖ్యం. ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా ఏమండి, క్యారెక్టర్ లేని జీవితానికి ఏమండి మనం విలువను కోల్పోయినట్లుగా. ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి మన పరలోకంకి వెళ్ళాలంటే ఉపమానం నేర్చుకోమని చెప్పాడు. ఆ ఉపమానం నేర్చుకోవాల్సిన విషయాలు దేవుని వాక్యాలు ఎలా నేర్చుకోవాలి అంటే, ద్వితోపదేశకాండంలో దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. ద్వితోపదేశకాండం 17వ అధ్యాయము 20 వచనం చదువు నాయన. 17:20 ద్వితోపదేశకాండం. అది అతని యొద్ద ఉండవలను, తను తాను సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కోడిని గాని ఎడముకు గాని తాను తొలగక ఉండినట్లు చూడండి, తాను తన సహోదరుని మీద గర్వించి ఈ ధర్మశాస్త్రమును విడిచిపెట్టి, దేవుని వాక్యం విడిచిపెట్టి, కుడికి కానీ ఎడముకు కానీ తాను తొలగక ఉండునట్లు తమ దేవుడిని యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యమున్నిటిని, ఈ కట్టడలను అనుసరించి నడుచుకున్నటకు అతడు తాను బ్రతికి దినములను ఆ గ్రంథము చదువుతూ ఉండవలను. అర్థమైందా? కుడికి ఎడమకి తిరగకుండా మనం బ్రతికినంత వరకు నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి అంటే, పక్కన వాళ్ళు చూసి ఎన్నెన్నో నేర్చుకుంటున్నారు. కొంతమంది చెప్పకపోయినా పర్వాలా, కొన్ని నేర్చుకునేస్తారు. కొంతమంది చూసి, కొంతమంది విని, కొంతమంది చేసి నేర్చుకుంటారు. నా పదాలు మీరు ముగించాలి. కాబట్టి చూసి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, విని నేర్చుకునే వారు ఉన్నారు, చేసి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, ఇంకా చెప్పండి వెళ్ళి నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలాగైతే దేవుని వాక్యంలో రాయబడిన మాట, మీరు నేర్చుకున్నటకు బ్రతికి దినములంతా గ్రంథం చదవాలి. కుడి ఎడమకు తిరగకుండా దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం చదివితే మనం నేర్చుకుంటాం. చదివిన వారు నేర్చుకుంటారు. నెక్స్ట్ చదవలేని పరిస్థితి, దేవుని వాక్యం దేవుని దగ్గరికి వచ్చి వినేవాడు నేర్చుకుంటాడు. అందుకే కదా, నేర్చుకున్నటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా, నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా నేర్పించు. ఆ పాట మనం విన్నాం, అలా ఆలాపన చేస్తున్నాం. నేర్చుకున్నట్టుకు మానవులకి ఏమి లేదు. మీరు చెప్పాలి ఇప్పుడు, మా తల్లే చెప్పండి. నేర్చుకోవడానికి ఇప్పుడు జనాలకి ఏమి లేదు, టైం లేదు. ఇంకా నెక్స్ట్
బిజీగా ఉన్నాం. నేను ప్రతి ప్రసంగంలో చెప్తున్నాను, ఇది ప్రతి ప్రసంగంలో కోట్ చేస్తున్నాను నేను. మీరు దేవుని దగ్గర వినే ఓపిక నీకు లేకపోతే నీ మాట వినే ఓపిక దేవునికి ఉండదు, అంతే. నువ్వు దేవుని దగ్గరికి రాలేని ఓపిక నీకు లేకపోతే నీ దగ్గరకు వచ్చే ఓపిక కూడా ఆయనకు ఉండదు, అంతే. నువ్వే అంత బిజీగా అనిపిస్తూ ఉంటే మరి నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు? నీ సమయం, నీ బలం, నీ జ్ఞానం నువ్వేం చేస్తున్నావో దేవుడికి తెలుసు. కాలక్షేపం చేసేవాళ్ళు ఎవరు? కచేరీ చేసేవాళ్ళు ఎవరు? ఏమంటే అర్థమవుతుందా? దేవునితో బ్రతికేవాళ్ళు ఎవరు? పని చేసేవారు ఎవరు? పని చేయనివారు ఎవరు? కష్టపడిన వారు ఎవరు? కష్టపడిన వారు ఎవరు? ఇవన్నీ కూడా దేవునికి మమ్మల్ని మోసం చేయొచ్చు మీరు సేవకుల్ని. సంఘ పెద్దలు, సేవకులు, వాక్యం చెప్పే బోధకుల్ని నువ్వు మోసం చేసి తప్పించుకోవచ్చు, కానీ దేవుని తప్పించుకోవడం కష్టం. ఎవరి కోసం తెలుసా? నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు మేలు పొందాలి. ఏమడిగారండి? మిమ్మల్ని కూర్చొని విని వెళ్ళమన్నారు, అంతవరకేగా. అర్థమైందా? ఓ దైవ సేవకుంటారు, నా ఇంట్లో కార్యం జరుగుతుంది, వాన వస్తూ ఉంది, మీరు ఫ్లైట్లో వస్తారో, మీరు బస్సులో వస్తారో, మీరు నడిచి వస్తారో, మీరు ఆటోలో వస్తారో, ఆ సంఘం అంతా నా కంటి ముందు లేకపోతే మీకు ఉంటుంది అన్నాడు ఆయన. అర్థమవుతుందా? ఎవరి కోసం రావాలి ఇప్పుడు? ఒకటి, ప్రేమించేవాళ్ళు ఎంత దూరమైనా రైట్. ప్రేమ మనిషి మీద లేకపోనిలే, ఎవరిని ప్రేమించి రావాలి? ఫస్ట్ యేసయ్యను ప్రేమించి ఆ మీటింగ్కి రావాలి. అంతే కదా. నీ ఇంటికి వస్తే వాళ్ళ ఇంటికి వాళ్ళు వస్తారు. ఇప్పుడు నువ్వు రాలేదు, నీ ఇంటికి ఎవరు వస్తారు? ఎట్లా వస్తారమ్మా? 10 మంది సంపాదించుకోలేకపోతే ఈ భూమి మీద చాలా కష్టం. నువ్వు ఈ లోకంలో వెళ్ళిన తర్వాత నువ్వు ఎంతమంది సంపాదించుకునే చెప్తారు, అబ్బా ఏమి జనవరా అంట. మనమే చెప్తాం, చాలా చోట్లకి పోయా. ఏం సంపాదించాలి భూమి మీద? మనం ఎంతగా అనేది కాదు, కానీ ముఖ్యం మనం ఏం తిన్నామా, అర్థమైందా? మనం ఏం కట్టుకున్నామా, మనం ఏం తెచ్చుకున్నాం అనేది సమాజానికి విలువ రాదు. 10 మంది సంపాదించుకోవాలంటే నోటి మాటలు జాగ్రత్తగా, ప్రేమపూర్వకమైన విషయాలు జాగ్రత్తగా ఉంటే అది కలకాలం. నైనా మీ నాయన ఎంత మంచోడో తెలుసా, మీ అమ్మ ఎంత మంచిదో, మీ తమ్ముడు ఎంత మంచోడు, మీ అక్క ఎంత మంచిది, మీ కుటుంబం ఎంత మంచివాళ్ళు, అయ్యో వాళ్ళ అప్పుడు వెళ్ళిపోయినారా, అయ్యో వాళ్ళ దూరం అయిపోతున్నారా, అంత ప్రేమ, అంత ఆప్యాయత. వాళ్ళు దేవుని దగ్గర ఎంత బ్రతికారండి? ప్రార్థనలో బ్రతికారు, పరిచయలో బ్రతికారు, ప్రతి నియామకుడికి వచ్చేవాళ్ళండి. అర్థమవుతా? మీలాగా మేము ప్రతిరోజు ఉదయం సాయంకాలం దాకా స్కూల్లో పనిచేసి సాయంకాలం తిరిగి మేము కూడా మీ దగ్గరికి వస్తున్నాము. అరే నేను ఊరికే కూర్చొని వస్తున్నానో, లేక అరిచి వస్తున్నానో, నేను నిలబడుకొని వస్తున్నానో, నేను నిద్రపోయి వస్తున్నానో నాకు తెలుసు, నా దేవునికి తెలుసు, ఆడ పనిచేసే యాజమానికి తెలుసు. కష్టం ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి, బాధ ఉంటుంది, వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఎవరికి ఉండదండి? ప్రతి పనిలో ఏదో ఒక సమస్య ఉంటుంది, ప్రతి పనిలో ఏదో ఒక బాధ ఉంటుంది. వాటన్నిటి నుంచి విడుదల పొంది 1 గంట దేవునితో గడపడానికి రమ్మంటే నేర్చుకోండి అయ్యా. ఎవరు నేర్చుకుంటున్నారు? ఎందుకు నేర్చుకోవాలి? అక్కడ ప్రశ్న చూస్తే కుడి ఎడమలకు తిరగకుండా ఉండాలి. నువ్వు కుడి ఎడమలకు నువ్వు తిరగకుండా బతికినంత వరకు భగవంతునితో బ్రతకడానికి కొరకు నేర్చుకోవాలి. ఒకవేళ అలా నేర్చుకోకపోతే ఇప్పుడు భగవంతుడితో బతకలేవు. ఎవరితో బతుకుతావు? సెల్ ఫోన్లో బతుకుతున్నారు, సినిమాలో బతుకుతున్నారు, షికారులో బతుకుతున్నారు. ప్రతిరోజు అండి చాలామంది మనం వింటున్నాం, వారానికి 2 రోజులు, వారానికి 1 రోజు, వారానికి వీలుంటే అవసరం ఉంటే, లేదంటే లేదే కూడా. ఏమంటే సార్ బిజీగా ఉన్నాం సార్, అసలు టైమే సరిపోలేదు సార్. పోనీ వాక్యం చూసావమ్మా, నీ సేవకుడు నీ కొరకు వాక్యం పెట్టాడు, యూట్యూబ్లో విన్నావుట, పెట్టారా? మళ్ళీ అది క్వశ్చన్ మార్కు. నీకు ఇంటి దగ్గర సెల్ ఫోన్లోకి వచ్చిన వాక్యం వినేదానికి టైం ఇలా, రెండోది ప్రత్యక్షంగా దేవుని మందిరంలో సేవకులు చెప్పే వాక్యం వినడానికి నీకు టైం ఇలా. మరి ఎట్ట నేర్చుకుంటావు నువ్వు? మీరు చెప్పకపోతే ఇంకొకరు చెప్తారా అంటే అర్థమైందా? ఈరోజు చాలామంది ఇలా తయారవుతున్నారు. ప్రతిరోజు నిన్ను ఆలాపన, నీ కొరకు ప్రార్థించేది ఎవరో నువ్వు అర్థం చేసుకో. వాటికంటే ఇంకోటి శ్రేష్టం. నీ ఇంటికంటే పక్కిల్లు గొప్పది కాదు ఎప్పుడు. ఈరోజు ఇలాగ తయారవుతున్నారు. సమస్య ప్రతి ఇంట్లో ఉందండి, సమస్య ప్రతి ఒంట్లో ఉంది, ప్రతి ఒంట్లో ఉంది. వాటికి పరిష్కారం ఎవరు? మనమే తయారు కావాలి. ఎవరు చేయరు. నువ్వు అంతటికి నీ కుటుంబ కష్టం ఎవరు పక్కన వాళ్ళు భరిస్తారా? లేరు, నువ్వే భరించాలి. అది భరించి ప్రభువుతో పోరాడి గెలవాలి. నువ్వు
ఎవరి మీద నిందలేసేదానికి లేదు, ఎవరి మీద బాధపడడానికి లేదు, ఎవరి మీద సనగడానికి లేదు. నీ పోరాటం నువ్వే చేయాలి దేవునితో. ఎప్పుడు చేయగలవు తెలుసా? నువ్వు దేవుని దగ్గర నేర్చుకుంటుంటే. అర్థమైందా? 10 మంది దగ్గర పోయి విద్య నేర్చుకుంటే పరిపూర్ణంగా నీకు వస్తుందంటే ఈ 2 రోజులు ఈ పనిలో, 2 రోజులు ఆ పనిలో, 2 రోజులు ఆ పనిలో నేర్చుకుంటే ఏదైనా పూర్తిగా నేర్చుకుంటావా? ఏ సక్రంగా రాదు. ఒకే పనిలో నిపుణతగా ఉంటే స్పెషలిస్ట్ అవుతాను. దేంట్లో ఏ పనిలో అయితే ఉన్నావో దాంట్లో ఎక్స్పర్ట్ అవుతాను. ఇక్కడ అర్థమవుతుంటే నువ్వు ఒక దేవుని యొక్క సేవకుని దగ్గర బ్రతకడం నేర్చుకున్న ద్వారా అనేకమైన విషయాలు నువ్వు సేవకుని దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు నువ్వు సంపాదించి మరొకరు చెప్పాలి. నీ సేవకుని గురించి మరొకరికి గొప్పగా చెప్పాలి. మా సేవకుడు వాక్యం చెప్తాడండి, మా హృదయాలు తాకేటట్టుగా, మమ్మల్ని ప్రశ్నించేటట్టుగా, మమ్మల్ని దండించేటట్టుగా చెప్తాడు. ఆయన మాట్లాడుతుంటే మా గుండెలో ఎంత కోపం వస్తుందో తెలుసా? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు, ఎవరు వస్తే రాకపోతే మాట్లాడతాడు. అట్లా చెప్పేవాళ్ళు నిక్కచ్చిగా ఎవరు తెలుసా? ఏది ఆశించక, కావాల్సిందంటే తెలుసా? నీ జీవితం మార్పులోనికి రావాలి, నువ్వు బ్రతికిన దినాలతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ రాయబడిన మాట, కుడి ఎడమలోకి తిరగకుండా ఏం చేయాలంట? నువ్వు అలాగ ఉండాలి. కానీ మనం ఎలాగైపోతున్నాము? 106వ కీర్తన 35వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 35వ చరణం చదువు. ఆయన ఎక్కడ రాయబడుతుంది? మనం ఎలా తయారవుతున్నాము? అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుంటూ ఉన్నాం. మనం ఎక్కువగా ఎవరుతున్నాం అమ్మా? దేవుడు అన్నాడు, వాళ్ళతో ఉండినా వాళ్ళ క్రియలు నేర్చుకోకూడదు. పని అయిన తర్వాత, ఉద్యోగం తర్వాత, వ్యాపారం అయిన తర్వాత ఎవరితో ఉంటాం మనం? అటని చెప్పేసి అన్యులే వద్దు, మా వల్ల కాదు, మాకు అవసరం లేదు అని చెప్పడానికి వీలు లేదు. అక్కడ అన్నాడు, వారి క్రియలు నేర్చుకోవద్దు. ఏం నేర్చుకోవద్దు? ఇప్పుడు నీకేమనిపిస్తాయో, వాళ్ళతో పోయినందువల్ల ఎగదట జరిగింది, వాళ్ళతో ఉన్నందువల్ల ఎగదట జరిగింది, అట్ట ఆలోచనకి రాకూడదు. నువ్వు కరెక్ట్గా ఉంటే ఎదుటోడు నిన్నేం చేయగలడు అన్న మాట అర్థమైందా? వినన్నా, మనం కరెక్ట్గా ఉంటే ఎదుటోడు ఏమైనా చేయగలడా? మనం లొంగకపోతే వాడు మనం లొంగించగడా? ఇంకా మీకు అర్థమని చెప్తాను. మనం కానీ లొంగకపోతే వాడి చేతికి లొంగకపోతే మనం ఏం చేయలేడు. మనం లొంగామనుకో, మనం లొంగిపోతాం. మన జీవితాలు మనం అర్థం చేసుకోవాల్సి ఉంటే తెలిసిన అన్యుల క్రియలు నేర్చుకోకుండా ఉండాలి. కానీ ఈ రోజులు ఏ క్రియలు ఎక్కువ ఉన్నాయి? వాళ్ళ క్రియలే మన జీవితాలు. చాలా చాలా డౌట్ స్టార్ట్ అయినాయి. నన్ను కూర్చాడు, ఏమండి ఒక వ్యక్తి బంధువులు చనిపోతే ఎన్ని ప్రశ్నలు అడతారు? గుండు కొట్టచ్చా? మీసాలు తీసేవచ్చా? ఎన్ని అడతానంటే రకరకాలు. గృహప్రవేశానికి లోపల ఏమన్నా వదలచ్చా? అడిగిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. దేవుని వాక్యమే దీనికి సొల్యూషన్. బైబిల్ చదువు అన్నాను. నీకు ఏమి నేర్పిస్తుంది దేవుని వాక్యం? దేవుని వాక్యం ఎలా ఉండాలి? నాజూరు చేయబడిన వారుగా ఎవరు ఉండాలి? ఎవరు వెంట్రుకలు పెట్టుకోవాలి? ఎవరు ఉండాలో? ఈ రోజులు ఎలాగో తయారైపోయినంటే మరి అసలు వారి కల్చర్ మారిపోతుంది. దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది, అన్యుల క్రియలు మనం దేవుని పిల్లలు సాధువుగా మంచి లక్షణాలతో గుడ్ క్వాలిటీస్తో బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. మనల్ని చూస్తే వాళ్ళు ఏమనాలి తెలిసిన? 2 చేతులు జోడించి నమస్కరించే స్థితిలోనికి రావాలంటే దానికి క్యారెక్టరే కారణం. మనం చూస్తే వారు దేవుడుగా ఒక్కసారితో మనతో పరిచయం అయితే మనం వదిలిపోవాలంటే వాళ్ళు ఏడవాలి. కొంతమంది ఎలాగ తెలుసుబ్బా, పోయిందిరా స్వామి, పోయినాడు నాయన స్వామి, అబ్బా దేవుడా నీకు స్తోత్రం అనే స్థితిలో మనం బతకూడదు. మన జీవితాలు ఎదుటివానికి ఇష్టంగా ఉండాలి, కానీ కష్టంగా బ్రతకూడదు. అది ఎప్పుడు వస్తుందంటే దేవునితో నువ్వు గడుపుతూ ఉంటే, ఆ అనుభూతి ద్వారా నువ్వు నేర్చుకుంటూ ఉంటే నువ్వు చక్కగా జీవించబడడానికి. లోక క్రియలు చేయాలన్నా, లోక ఆచారాలు చేయాలన్నా, లోక పద్ధతులు చేయాలన్నా వాటికి దూరంగా ఉంటావు. ఇలాంటి మాటల ద్వారా నువ్వు నేర్చుకోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఇంత కఠినంగా మాట్లాడాను, ఈ పదాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు నా కొరకు నీ కొరకు రాయించాడు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే ఇప్పుడు ఎటు అనిపిస్తుంది జనానికి? ఏమనిపిస్తుంది చెప్పండి? కఠినంగా ఉంటుంది. కీర్తన 119వ కీర్తన 71వ చరణం చూడ బైబిల్ ఏం రాయబడుతుంది? ఒక వ్యక్తి నేర్చుకోవాలంటే జరిగినటువంటి సంభవం ఏంటో చూద్దాం. 119:71వ చరణం. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. చాలు. భక్తుని యొక్క అంగళార్పు. ఒకటి నేర్చుకోమంటే శ్రమ, సుఖంగా రాదు. ఏది అమ్మా? ఇప్పుడు వంట నేర్చుకుంటే చెయ్యి కాలుతుందా లేదా? కూరగాయలు జరిగేటప్పుడు చెయ్యి కోసుకుంటామా లేదా?
కోసుకోకుండానే సెగ తగలకుండానే నువ్వు వంట మాస్టర్ అవ్వాలన్నా సూపర్ స్టార్ అవ్వాలన్నా కుదరదు. చెయ్యిలు గాలాలి, చేతులు కుయ్యాలి, కంట్లో నీళ్ళు రావాలి. దేని ఒలిస్తే ఎర్రగడ్డ ఒలిచినప్పుడు తక్కువ ఎవరైనా వస్తుంది, ఏమ్మా ఏడుస్తున్నావు అంటారు. ఇటీవల ఒక యవనస్తురాలు చూశాను. ఇలా వాళ్ళ పిలువు ప్రార్థన చేద్దాం పలకరిద్దామని అడిగాను. నేరుగా వస్తే ఏడుస్తూ ఉంది. ఏమ్మా ఏడుస్తున్నావు అని అడిగాను. నాకు జలుబు వాళ్ళ కంటూ నీళ్ళు వచ్చేస్తుందన్న, జలుబు తట్టుకోలేకపోతున్నాను అన్నారు. నాకేం తెలుసు వాళ్ళకి జలుబు ఉందని, వాళ్ళ బలహీనంగా ఉన్నారని తెలియదు కదా. అంటే దీని అర్థం ఏమిటంటే మనం నేర్చుకోవాలంటే కొన్ని శ్రమ అనుభవించాలి. దేవుని వాక్యం చేత మనం నింపబడం అంటే చాలా కఠినమైంది. వాక్యం కఠినమైంది. మా కఠినమైన అధికారి దగ్గరికి కరెక్ట్గా పోతాం. ఎవరి దగ్గరికి? స్ట్రిక్ట్గా ఉన్న ఆయన దగ్గరికి ఆయన తలకా తినేసి పోకపోతే ఒప్పుకోబ్బా, మనం వెళ్ళిపోతే ఆయన దగ్గర ఎప్పుడు రోజు తిట్టించుకునేది భయపడి పరిగెత్తాం. చేస్తున్నాం లేదా పనిలా? ఆమె ఒప్పుకోదు, ఆయన ఆమె పనికి పోకపోతే ఒప్పుకోదు, ఆయన కరెక్ట్గా లోపలికి రాకపోతే ఒప్పుకోడు, మళ్ళీ జీతం పట్టేస్తాడు, అసలు వద్దనేస్తాడు, నువ్వు అవసరం లేదు బొమ్మ వేరే పెట్టుకుంటా అంటాడు. ఎట్ట భయపడతామండి? అప్పుడు అది నీకు కఠినమే. కానీ నువ్వు దేని కొరకు పోతున్నావు? సరేలే మాట్లాడిన మాట మన అవసరం, మనకు డబ్బు కావాలి, మనకు కష్టపడాలి, ఒక మాట అయినా పడతాం. ఒక్క మాట అయినా పడతాం, ఒక దెబ్బైనా తింటాం. ఎవరు కనిపించలేదు కాబట్టి ఒక దెబ్బైనా ఒక మాట అయినా జరుగుతుంది. అదే దేవుని వాక్యం చేత నీ జీవితంలో ఒక దెబ్బైనా తగలాలి, ఒక మాట అయినా భరించాలి, అలా లోబడి ఉండాలి. అప్పుడే నువ్వు శ్రమల కొలిమిలోంచి నువ్వు నేర్చుకుంటావు. కొన్ని సందర్భాలు నీకు పరీక్షలు వస్తాయి. ఈరోజు ఓ సోదరుడు యవనస్తుడు మాట్లాడుతూ నాతో ఫోన్లో మాట్లాడాడు. అన్నా అది ఎందుకు అన్నా 2 నెలలుగా చెప్పలేనంతగా బాధన. నేను సుఖంగా లోకం యొక్క అనుభూతి అనుభవిస్తున్నప్పుడు దర్జాగా ఉన్నానన్నా, ఎప్పుడైతే భక్తిలో నిలబడ్డానో బాధను అనిపిస్తున్నానన్నాడు. అప్పుడు ఆ సోదరుడికి ఒక వచనం చెప్పాను ఈరోజు నేను. పేతురు 1 పత్రిక 1 అధ్యాయం చదువునాయనా. ఏమి రాబడుతుందో తెలుసా? కొద్ది కాలము నీకు దుఃఖము, కొన్ని కాలము నీకు శ్రమలో. ఎందుకో తెలిసిన? నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. ఇప్పుడు అప్పుడుకి లెక్కలేదా విశ్వాసం? అది ఏ విశ్వాసంలో ఉన్నాడు అప్పుడు? ఏ విశ్వాసంలో ఉన్నాడా? ఆవగింజంత విశ్వాసం కూడా లేదు, సరైన విశ్వాసం లేదు, అల్ప విశ్వాసంతో ఉన్నాడు, అవిశ్వాసంతో ఉన్నాడు. ఇప్పుడు ఏ విశ్వాసంకి అవుతున్నాడు? నువ్వు సువర్ణ వలె అవుతావు, బంగారు వలె అవుతావు అని చెప్పగా ఏమవుతుంది? ఆ శ్రమలు అనిపిస్తున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అన్నాను. శ్రమల కొలిమిలో పుట్టం వేడుతున్నప్పుడు యోసేపును చూడు, శ్రమల కొలిమిలో పుట్టం వేయబడుతుండే షడ్రకు మేషకు దానియేలు చూడు, శ్రమల కొలిమిలో పుట్టం వేయబడుతుంటే యోబును చూడు, శ్రమల కొలిమిలో పుట్టం వేయబడుతున్నట్టు అబ్రహామును చూడు. సుఖభోగాల మధ్యలో వస్తున్న సందర్భంలో బిడ్డను అనుభవించే స్థితిలో తిరిగి బిడ్డని ఇవ్వమన్నాడు. అర్థమైందా? ఇదండి దేవుడి ప్రేమ. ఎందుకో తెలుసా? ఆయన నీ దగ్గర అన్నీ తీసుకోవడానికి కాదు, నువ్వు ఏమిస్తావు నీ మనస్సాక్షి. ఎందుకు ఆ విధంగా రాశాడనంటే అదొక పాఠం నీకు నాకు నేర్పించడానికి రాశాడు. చాలామంది తడతారు, దేవుడు అంత కఠినాత్ముడా, దేవుడు ఎందుకు అట జయించాడు అంటే అదొక పాఠం, అది నేర్చుకోవడానికి ఎవరా? ఈరోజు విశ్వాసులుగా నీకు నా కొరకు రాసించాడు దేవుడు. ఆ రోజు అబ్రహాము దేవుడి కంటే లోకాన్ని ప్రేమించలేదు, కానీ ఇప్పుడు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నాం? దేవుడి కంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. కానీ అబ్రహాము లోకాన్ని ప్రేమించలేదు, దేవుని ఎక్కువగా ప్రేమించాడు. అందుకే జనములకు తండ్రాడు. ఈరోజు మనం ఏం చేసుకున్నాం? అతని గురించి చెప్పుకుంటున్నాం. మనం నేర్చుకోవడానికి కొంత శ్రమ అనుభవించాలి, కొంత ట్రైనింగ్ పీరియడ్ మనకు ఉంది. వాక్యానికైనా ప్రార్థనకైనా కొంత సమయాన్ని ఏం చేయాలి? నీ భక్తికి కొంత సమయాన్ని ఏం చేయాలి? కేటాయించాలి. ఈ రోజులో ఇదొక పార్ట్, ఇదొక భాగం. ఆ భాగాన్ని కూడా దొంగిలిస్తావే, ఆ భాగానికి కూడా రాలేదే అన్న, అలసిపోయినానన్నా అన్న, ఇప్పుడే వచ్చినానా అన్న, వర్షం పడుతుందన్నా. ఏం వర్షం పడితే? నిన్న మాకు వర్షం పడతా ఉంది, తడుచుకొని వచ్చాం. గొప్పగా చెప్పడం కాదు, మనసు ప్రేమ ఉంటే వాన చూడదు. ఏమ్మా నీ తమ్ముడు పెళ్ళిమ్మా, వాన పడతా ఉంది, పోనా రమేష్ అన్న? అయ్యో మీ తమ్ముడు పెళ్ళి ఆడపోయినా వాన ఉన్నాం. ఇంట్లో ఆవిడ ఆడపోయినా వంటదా? ముందు బయలుదేరు, నువ్వు ఏం తమాషాడుతావు? మనం అన్నగా ఉండకపోతే ఎట్టా? వాన పడుతుంది కదా అండి, వాన అలాగే వంకాల పద బయలుదేరు, గుడికి నువ్వు వస్తావా నేను వెళ్ళిపోయేదా? నిజమా కదా? కొంతమంది తెలివైన అంటారు, ఎప్పుడో ఒక రోజు కదా, ఇది రోజు కదా. మళ్ళీ ఇదొక డైలాగు. అమ్మా భక్తికి ప్రతిరోజు కావాలి. భక్తికి ఒకరోజు ఏమైనా ఒకరోజు లేదు, రోజు కావాలి. భగవంతుడు అప్పుడప్పుడు కావాలి, రోజు కావాలి. మీకు చెప్పండి,
ప్రతిరోజు కావాలి భగవంతుడు. నువ్వు ప్రతి క్షణం